మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనమైతే సింహాచలానికి దగ్గరగా ఉన్న కాలభైరవ స్వామి యొక్క టెంపుల్లో అయితే ఉన్నాం. ఈ ఆలయానికి మనం చేరుకోవాలి అంటే సుమారు 1 కిలోమీటర్ దారి నడకన నడిచి ఇక్కడికి చేరుకోవాలి. ఎందుకంటే ఈ ఆలయం కొండల మధ్యలో, అడవి ప్రాంతం మధ్యలో ఇది వెలసింది. దీని యొక్క చరిత్ర ఏంటి అనగా, సుమారు శతాబ్దాల క్రిందట అప్పట్లో ఒడిస్సాకి సంబంధించిన ఒక రాజుగారి కలలోకి మన కాలభైరవ స్వామి వచ్చి, నేను నరసింహస్వామి యొక్క క్షేత్రపాలకుడిని, నేను ఇక్కడ వెలసాను అని చెప్పగా ఈ గుడి యొక్క ప్రారంభం అయితే జరిగిందనమాట. ఈ గుడి యొక్క దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తుల యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా నెరవేరుతాయని నమ్ముతారు. సో అవి ఎంతవరకు వాళ్ళకి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశారు అన్నది మనం ఒకసారి భక్తులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీ పేరు? సాయి కుమార్ అండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అవునండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం నుంచి వచ్చాను. ఓకే. ఈ గుడి యొక్క చరిత్ర ఏమైనా మీకు తెలుసా? లైక్ ఏం తెలిసి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు? అంటే ఇంతకుముందు చాలాసార్లు అక్కడ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంకి వచ్చాం, కానీ ఇన్స్టాలో ఈ మధ్యన చూసి వచ్చాం. అంటే ఇక్కడ స్వయంభూగా వెలిసారని స్వామివారు చెప్తే ఎన్నో దశాబ్దాలుగా ఉన్నారని తెలిసింది. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ కావడం వల్ల ఎక్కువగా డెవలప్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడికి రావాలంటే చాలా దూరం ట్రెక్కింగ్ చేసుకొని రావాలి, ఒప్పుకుంటే తప్ప రాలే. నమస్తే. పేరు? నా పేరు లక్ష్మి, పి లక్ష్మి. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మధురవాడ నుంచి వచ్చాం. మధురవాడ నుంచి వచ్చారు. ఈ గుడి కోసం మీకు ఎలా తెలుసు? మాకు 5 సంవత్సరాల కిందటి నుంచి మాకు తెలుసు ఈ గుడి. ఇంత దారి పొడవుని నటకదారిని అంత నమ్మకం ఏంటి గోడ మీద? మాకు ఇది శివుడు అంటే, ఈ కాలభైరుడు అంటే మాకు చాలా ఇష్టం, మాకు నమ్మకం. ఓకే. అంతగానే అంత దూరం నుంచి వచ్చాను అనమాట. ఈ శివుడితోటి 3 సార్లు వచ్చాం. 3 సార్లు వచ్చారు. ఏమైనా డిఫరెన్స్ ఉందా లైక్ ఫస్ట్ టైంకి ఇప్పటికి? ఫస్ట్ టైం అయితే చెట్టు అప్పుడు ఈ గుడి అది ఏమీ లేదు. అప్పుడు ఒక చెట్టు దగ్గర ఆ యజ్ఞం పెట్టాము, స్వామిని పెట్టారు. అప్పుడు ఫస్ట్ వస్తేప్పుడు ఇలాగ ఎంత ఇంప్రూవ్మెంట్స్ లేదు, డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు మట్టుకు బాగా డెవలప్మెంట్ చేశారు, జనం అంతా బాగా వస్తున్నారు. ఏమైనా లైక్ మీకు మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా వచ్చాయా కొలుసుకున్న తర్వాత? అంటే అంతా బాగా ఉన్నాం, ఇంకేటి అందరూ కుటుంబం అంతా బాగా ఉన్నాము. నాకు ఎక్కువ ఇష్టం కాలభైరుడు అంటే, నాకు ఎక్కువ ఇష్టం. ఫ్యామిలీ సైడ్ నుంచి అందరి మా ఫ్యామిలీ కాంచి మేము ఎక్కువ వీటిని కూడా పెంచుతాం. మేము కుక్కల్ని కూడా పెంచుతాం, కాలభైరుడిని మేము పెంచుతాం. నాకు ఎక్కువ ఇష్టం. వాటి మట్టుకి అన్నం పెట్టడం చేయడం చేస్తాను అనమాట. ఒక దాన్ని పెంచాను, 15 సంవత్సరాలు పెంచాను. హలో అండి, నమస్కారం. మీ పేరు? పావని. ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయనగరం నుండి. అవునా? ఈ గుడి ఉందని మీకు ఎలా తెలుసు? అంటే అంత దూరం నుంచి జర్నీ చేసుకొని వచ్చారు? అంటే ఈ గుడి ఉందని నాకు తెలియదు, బట్ 2 months బ్యాక్ మా హస్బెండ్ చెప్పారు ఇక్కడికి వెళ్ళాలి, నాకు పంతులు గారు చెప్పారు అని. సో లాస్ట్ మంత్ వచ్చాం, చాలా బాగా అనిపించింది. సో ఇది 2nd month రావడం. సెకండ్ టైం. యా. ఏమైనా చేంజెస్ వచ్చాయా మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినప్పటికి, సెకండ్ టైం విజిట్ చేసినప్పటికి? చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో అంతా. ఓకే. ఏమైనా చెప్పగలరా? ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా? ఈ రోజే నాకు తెలిసింది ఇక్కడ విగ్రహం స్వయంభూ అని, అండ్ అక్కడ ఉంది కదా అది కూడా పోచమ్మ తల్లి అంట. చాలా బాగా అనిపించింది ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ. యా. హాయ్. నమస్తే. నమస్తే. మీ పేరు? పద్మావతి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది అనకాపల్లి నుంచి వచ్చాం. ఓకే. మీకు ఏమైనా చరిత్ర తెలుసా కాలభైరవుని గురించి? తెలుసు. భైరవుడు అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే. అంటే భైరవుడిని ఆరాధించాలంటే మనకి కొన్ని అర్హతలు ఉండాలన్నమాట. భైరవుడి దర్శనం కలగాలంటే మనకు ముందు దేవుడు అనుమతి ఉంటేనే మనం భైరవుడిని దర్శిస్తామనే ఉంది. తర్వాత ఏంటంటే భైరవుడిని దర్శించడం ద్వారా సమస్త శత్రుపీడలు కూడా పోతాయి అన్నమాట. మనకి ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ముచ్చు భయం అనేది ఉండదు, మనిషికి దీర్ఘాయుష్ కలుగుతుంది అనమాట. తర్వాత భైరవుడు దర్శనం కలగాలంటే అతని అనుగ్రహం మన మీద ఉండాలన్నమాట. తర్వాత భైరవుడు బాగా ప్రసిద్ధి ఏంటంటే కాశీ అనమాట.
కాశీలో కాలభైరవుడిని దర్శించిన తర్వాతే శివుణ్ణి, మహాశివుణ్ణి మనం దర్శించాలన్నమాట. ప్రతిరోజు కాశీలోని దేవుడి యొక్క తాళాలు ఉంటాయి కదండి, అవి భైరవుడి పాదాల దగ్గర పెట్టి ఇంకెవరు కాపలా ఉండరు అనమాట కాశీకి. అతను క్షేత్రపాలకుడు. అంటే క్షేత్రపాలకుడు అంటే ఎవరంటే ఇప్పుడు మన ఇంటికి సెక్యూరిటీ గార్డ్ ఎలా అయితే మనం పెట్టుకుంటాం, అలాగా కొన్ని పుణ్యక్షేత్రాలకి కాలభైరుణ్ణి క్షేత్రపాలకుడుగా, రక్షకుడుగా పూజిస్తారనమాట. ఈ కలియుగంలో కాలభైరుణ్ణి పూజించడం ద్వారా అంటే మనం ఏ పని చేసినా కాలం మనకు అనుకూలించాలి కదండి. కాలం మనకు అనుకూలిస్తే మన ప్రతి పని అవుతుందని మనం ఎలాగైతే నమ్ముతామో, మనతో పాటు భైరవుణ్ణి కూడా మనం కాలభైరుణ్ణి దర్శిస్తే మనకు సమస్త ప్రస్తుతం ఉన్న మనుషుల యొక్క బాధలు, సాధక బాధలు, మన పిల్లలు మంచి ప్రవర్తనతో నడవాలి అనే మనం ఎలా అయితే అనుకుంటామో భైరవుడు మనల్ని రక్షింపబడతాడనమాట. అందుకనే భైరవునికి కొన్ని ప్రత్యేక దినాలు ఉంటాయండి. ఏంటంటే అష్టమి, ప్రతి నెలలో 2 అష్టములు, 2 పౌర్ణములు, 2 అమావాస్యలకి భైరవుడి దర్శనం చేస్తే చాలా మంచిది. తర్వాత కొన్ని మంత్రసాధన, ఇంకా భైరవుడిని మనం ఏ విధంగానూ మనం ఏం చేయవసరం లేదు. మనకి కొన్ని మంత్ర సాధనలు ఉంటాయి అన్నమాట. ఆ మంత్రాలను మనం ఇంటి దగ్గరే ఉండి జపించుకుంటే అతని కరుణ అన్నీ మనకి వస్తాయని చాలా ప్రసిద్ధి అనమాట. అది కూడా మా నిత్య జీవితంలో మేము చూసాము. భైరవుడిని మేము పూజించడం ద్వారా మేము చాలా బాగున్నాం ఈరోజు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు కన్నా మేము చాలా మంచి ఇదిలో ఉన్నాం. దేవుడి నమ్మకం, మన భక్తి, శ్రద్ధ, విశ్వాసమే. ఏదైనా పని అవుతుంది అని మనం అనుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా అయి తీరుతుంది. మన చుట్టుపక్కల ఉన్న అదే మన సృష్టికి ఉన్న ఒక ఇదేంటంటే మనం ఏదైనా పని అవుతుంది అని మంచి పాజిటివ్తో ఉంటే అది అవుతుంది. అంతే భైరవుడికి ఉన్న శక్తి అంతే. ఇంత ముందు కన్నా మేము బాగానే ఉన్నాం. తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే మేము భైరవ దీక్ష దేవుడి దర్శనానికి మేము రాజమండ్రి వెళ్ళేవాళ్ళం అండి. అక్కడ ఆ గోదావరి గట్టున ఆర్యవటం దగ్గర భైరవ దర్శనానికి వెళ్ళాం. కాకపోతే అంత దూరం వెళ్ళడం లాంగు. ఇప్పుడు ఈ సరౌండింగ్లోనే ఈ భైరవ కోన దర్శనం కూడా ఉందని మా వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. చాలా మంచిగానే ఉన్నామని చెప్పాలి. ఇప్పటికైతే తెలిసినప్పటి నుంచి ఎన్నిసార్లు విజిట్ చేసి ఉంటారు ఇక్కడ? ఇప్పటికి మేము ఒక 10 సార్లు వచ్చి ఉంటాము. అదే చెప్పాం కదా, ప్రత్యేక దినంలో మాత్రమే మేము వస్తాము. అష్టమి, అమావాస్యకి, పౌర్ణమికి, మంచి తిథుల్లో వస్తే దేవుడు అనుగ్రహం ఉంటుందని. తర్వాత తెల్లవారు లెగిచిన వెంటనే మనం కాలభైరవుడు దశనామావళి ఉంటుంది అనమాట. కపాలి, కుండలి, భీమో, భైరవో, భీమ విక్రమణ, వ్యాలోపవీతి, కవచి, సూరి, సౌరహ, శివప్రియ, మమరక్ష రక్షమా అని నిద్రమంచం మీదే తనని ఆ ద్వాదశనామావళిని 11 సార్లు మనం తలంచుకొని ఏ పనిని మొదలెట్టినా అది 40 రోజులు ఒక మండల దీక్షలో మనం ఒక మంచి కార్యం అనుకున్నాం అనుకోండి, మన బిడ్డకు ఒక మంచి ఉద్యోగం రావాలనుకున్నాం అనుకోండి, ఆ 40 రోజులు ఆ దేవుడి యొక్క ద్వాదశనామావళి మనం పఠించినట్లయితే ఖచ్చితంగా ఆ పని అయితే సిద్ధించి తీరుతుంది. అలాగా మేము ఎన్నో మా జీవితంలో చూసాము. భైరవుడు దయ వల్ల మేము బాగున్నాం ఈరోజు. ఇంతకన్నా ఇది ఏం లేదు. థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు సుమన్ టీవీ ద్వారా మీరు. అండి నమస్తే. నమస్తే అండి. మీ పేరు? జయలక్ష్మి. భవాని. ఎక్కడి నుంచి వస్తున్నారండి? గుంటూరు నుంచి వస్తున్నాం. ఇద్దరు గుంటూరు నుంచి వస్తున్నారు. ఎప్పటి నుంచి వస్తున్నారండి ఈ టెంపుల్కి? ఇదే ఫస్ట్ టైం రావటం. ఎలా తెలుసు ఇక్కడ ఈ గుడి ఉందని? అంటే మా అమ్మాయి వాళ్ళు చెప్పారు. ఓకే. చెప్తే ఇంక రావాలనిపించింది. ఇంక అందుకని స్వామివారి దర్శనం చరిత్ర ఏమైనా తెలుసా? తెలియదండి, ఏం తెలియదు. కాకపోతే అనుకున్న పని నెరవేరితే మాత్రం ఈసారి మళ్ళీ ఆయనకి దర్శనం చేసుకుంటాం. ఫస్ట్ టైం కదా ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నాము. ఇంకా అనుకున్న పని ఏదన్నా అయితే ఆ స్వామివారి వల్ల. ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ట్రెక్కింగ్ ప్రశాంతంగా చాలా బాగుంది. చాలా బాగుంది.